guys, good morning andarki. Welcome back to my channel Alake Raj 7. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ అలేఖ్య. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టా టూ. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చి ఒక ర్యాండమ్ సింపుల్ డే ఇన్ మై లైఫ్ వ్లాగే. సో లేచికుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పొద్దున్నే రాజుగారు ముఠాకెళ్ళి వచ్చేసాక ఇంకా మా యుద్విగ్ని తీసుకొని అలా బయటికి తీసుకెళ్తాడు. అంటే నిద్ర లేచినామంటే వాడు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి ఆ మార్నింగ్ ఎండకి తీసుకెళ్తాడు అనమాట. ఇంకా వాళ్ళు అటు వెళ్ళిపోయినాక నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ లెగడంతోనే బియ్యం నానబెట్టేసి అన్నం వండేద్దామని. అండ్ కర్రీ వచ్చేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను. వాళ్ళిద్దరు వచ్చేసేలోపు అన్నం కూర పొయ్యి మీద వేసేస్తే ఒక పని అయిపోయింది. అండ్ మా కన్నయ్య కోసమని ఇవాళ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. కన్నయ్యకి రాగి ఆర్ పోహాతో అట్లా ఉప్మా ప్రిపేర్ చేస్తుంటా. హాయ్ చెప్పమంటే పెద్ద స్మైలే ఇచ్చాడు మీకు. ఇప్పుడే కదా బయట నుంచి వచ్చాడు, మళ్ళీ బయటకి వెళ్ళి ఆడుకోవాలని అట్లా మారం చేస్తా ఉన్నాడు. ప్రెసెంట్ యుద్వికి 16th మంత్ నడుస్తుంది. డే బై డే హీస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అనమాట. వీ సీ హిమ్ లైక్ చిన్న పిల్లోడి నుంచి ఇంత పెద్దోడు అయిపోయాడా అని మాకే చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తా ఉంది. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు మేక్ దీస్ వీడియోస్ వెరీ మెమొరబుల్. ఎందుకంటే నిన్నటి రోజు అనేది మనం రేపు చూసుకుంటున్నామంటే దట్స్ అ మెమొరీయే కదా. సో నాకు మా చిన్ని కన్నయ్యతో ప్రతి వీడియో చాలా మెమొరబుల్ గా ఉండడం కోసమే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను ఇట్లా స్టార్ట్ చేయడం. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు మేక్ అ బ్యూటిఫుల్ మెమొరీ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో నాకు ఆ సపోర్ట్ అనేది మా హస్బెండ్ నుంచి ఉంది అండ్ మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు అంతే గట్టి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను. అసలు ఈ విషయాలను పక్కన పెట్టేసి టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాంలే. కానీ ఇందాక పొయ్యి మీద అన్నం కూర పెట్టాం కదా, అవి అవుతున్నాయి. అండ్ ఆల్సో కన్నయ్యకి ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి స్నానం చేపిస్తే ఒక పని అయిపోయింది. అండ్ స్నానం చేపించినాక అన్నం కూర కూడా రెడీ అయిపోయింది. కూర కరెంట్ లేదు చేసి అసలు కూర చూపిద్దామంటే మీకు ఆకుకూర పప్పు చేశాను, అది కరెంట్ లేక సరిగ్గా కనిపించట్లేదు. అండ్ ఆల్సో అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లోనే కన్నయ్యకి ఫుడ్ పెట్టేసి నీళ్ళు కూడా పోసేసాను. ఇప్పుడు కన్నయ్య అండ్ రాజు గారు ఇద్దరు ఫుల్ డీప్ స్లీప్ చూపిస్తా. ఇద్దరు ఫుల్ స్లీప్. మనం ఈ వీడియోస్ బాకీ ఉన్నాయని ఎడిట్ చేసుకున్నా. నీళ్ళు పోసుకోనీకి టైం దొరకట్లేదు. లిటరల్లీ నీళ్ళు పోసుకోవడానికి టైం దొరకట్లేదు కేస్. ఏం చేద్దాం చెప్పు. మామ్స్ లైఫ్ ఇది. మామ్స్ లైఫ్, న్యూ మామ్స్ లైఫ్ అనేది ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు మా చిన్నోడికి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో ఇవాళ ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. రోజుకోటి ఏదో ఒకటి పెడతా ఉంటా. ఇవాళ ఓన్లీ క్యారెట్ ఉంది ఇంట్లో. క్యారెట్ రైస్ చేసేస్తే సరిపోద్ది. చేసేద్దాం. అంతా చేసి వాడు తినేటప్పుడు చూపిస్తా కేసి నాకు అసలు వీడియో తీయనీకి అస్సలు కుదరడం లేదు. సో అర్థం చేసుకోగలరా అనుకుంటున్నా. క్యారెట్ రైస్ అంటే మెయిన్ కోర్స్ వాజ్ రైస్ అండ్ క్యారెట్ అనేది మెయిన్ కోర్స్. అండ్ అడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి హెల్తీగా, లైక్ ఇంకోటి బ్రోకలీ కానీ వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ప్రతి డిష్లో క్యారెట్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. బికాజ్ అది పీచు పదార్థం కాబట్టి పిల్లల డైజెషన్కి కూడా ఇబ్బంది ఉండదని నేను కన్నయ్యకి క్యారెట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్సో ఎగ్ కూడా పెడతాం. చికెన్, మటన్ అనేది ఎక్కువసార్లు పెట్టినా కూడా వాటిల్లో ఏ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసినా కానీ పిల్లలకి బలంగా ఉంటుంది. సో కన్నయ్యకి ఫుడ్ ఒక పక్క ప్రిపేర్ చేస్తేనే నేను అన్నం తిందామని ప్లేట్లో అన్నం అండ్ కర్రీ పెట్టుకుంటున్నాను. వాళ్ళిద్దరు లేచేలోపు నేను అన్నం తినేస్తే నాకు ఒక పని ఫినిష్ అయిపోతుంది. పప్పు తినాలంటే బాధ అవుతుంది. ఎవరు తింటారు గైస్ పప్పు హేటర్స్ ఎంతమంది ఉన్నారో. పప్పు గురించి కింద కమెంట్ చేయండి. మా అమ్మ ఈ వీడియో చూసి నాకు అంటది, ఏమమ్మా తినడానికి పప్పు తింటే ఏమైందమ్మా, 24 గంటలు గుడ్లు తిను, గుడ్లు చికెన్ అవి తిను, 24 గంటలు నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ అయితే బాగా తింటావు కానీ పప్పు తిన్నీకేమైందమ్మే అంటది. మా నాన్న మళ్ళీ వెనకాల కోరస్ పలుకుతాడు, ఏమ్మా నీకోసం కాదు పిల్లోడి కోసం తిను, నీకోసం కాదులే పిల్లోడి కోసం తిను, వాడికి పాలు ఇద్దా నువ్వు అని అంటాడు. ఏంటో గైస్ నాకు నిజంగా ఈ పప్పు చేసింది నేనే. స్మెల్ అయితే బాగుంది కానీ దీనిలో చిప్స్ వేయించుకుందామా. చిప్స్ వేయించుకోవాలంటే బద్ధకం గైస్, బద్ధకం. ఓకే, నీకెవరన్నా వండి పెడతారా? పెట్టరు. నువ్వు చేసుకోవాలి కదా. నువ్వు తినడం కోసం నువ్వు చేసుకోవడం నీకు బద్ధకం అవుతుంది. ఏంటో పిచ్చిదండగా నాలో నేనే మాట్లాడుకుంటున్నా. అస్సలు ఉప్పే లేదమ్మా. ఉప్పు లేని పప్పు ఎట్లుంటుంది? ఇట్లుంటుంది. శబా. సరే గైస్, క్యారెట్ రైస్ ప్రిపేర్ చేశాను, కనిపిస్తుందా? అండ్ వీళ్ళిద్దరు కూడా నిద్ర లేచారు. టడా
హాయ్ చెప్పండి. హాయ్ కన్యా. హాయ్ హాయ్ హాయ్. ఇట్స్ పార్టీ టైమ్. ఐ హ్యావ్ టు క్లీన్ అప్. వాడికి ఫుడ్ పెట్టడానికి ఇప్పుడు బయటికి తీసుకొచ్చా. ఇలా వాడు నిద్ర లేచినాక బయటకు వచ్చి ఫుడ్ పెడితే మంచిగా తింటాడు. అది అండ్ ఇవాళ వెదర్ చూడండి గైస్ ఇట్లుంది. అసలు వానలు లేక ఎంత ఇబ్బంది అయిపోతుందంటే మస్తు ఇబ్బంది అయిపోతుంది అబ్బా మాకు. అండ్ అదే మా ఇల్లు. అండ్ ఇక్కడ వీడు ఆడుకుంటా ఫుడ్ తింటా ఉంటాడు. అసలు వాడు నా మాట వినుకుని వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఎవరు నమ్మట్లేదు కేసు. వాడంతటి వాడు వెళ్ళిపోతున్నాడు అంటే హియర్ ఇట్ ఈస్ ద ప్రూఫ్. ఎక్కడికి వాడు అయినా నా మాట ఏమైనట్లేదు కేసు. పోయి వాళ్ళ డాడీని పలకరిస్తూ ఉన్నాడు. బయట తీసుకురామ్మా, ఫుడ్ పెట్టాలి. వెళ్ళని ఎక్కడికి వెళ్తాడు వెళ్ళని. టైం వచ్చి 6:07 ఈవినింగ్. సో ఇప్పుడు మా బాలమ్మ ఇంటి దగ్గరికి వెళ్తున్నా. కన్నయ్యకి ఫుడ్ తీసుకొని కాసేపు అక్కడ ఉంటే వాడు ఆడుకుంటే ఫుడ్ పెట్టేస్తే ఇంటికి వచ్చేస్తే తినేసి పడుకుంటే ఈ డే కంప్లీట్ అయిపోతుంది. సో లెట్స్ గో. స్టోర్ ఇస్తారు గైస్ ఇక్కడే. స్టోర్ బియ్యం ఇస్తారు. మంచాలన్నీ బయట వేసుకొని కూర్చుంటారు. వెళ్ళిపోదాం. అన్నయ్య పిచ్చి కోళ్ళంటే యాడికి పోతున్నా చెప్పు. వేడికి జీవాలకా అంటే మా బాలమ్మ దొడ్లో తోలుతున్నాడు జీవాలన్నీ. కప్పో ఈ పిల్ల దోలాలి ఇప్పుడు పోయి జీవాలు పట్టేసుకుంటున్నారు. చేసింగ్ ఆ పిల్ల వల్ల ఇవన్నీ వెళ్ళిపోయినాయి. నీకుందిలే. ఆ పిల్లని జీవాలు అటు ఇటు పోకుండా పట్టుకోమే అని పంపిస్తే ఆ పిల్ల జీవాలన్నీ ఒక సైడ్కి తరిమేసింది. వాళ్ళ నాన్న తిడతాడేమనుకుంది కానీ అఫ్ కోర్స్ ఏం తిట్టలేదు. ఇది లాంగ్ వీడియో తెలుసా? లాంగ్ వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్ అంగమత్త. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఒకసారి చెప్పాలి. ఈ పిల్ల మా అంకమ్మ అంకు మా రంగాచిన పిల్లల కూతురు. ఆ పిల్ల వచ్చిందని సైలెంట్ వీడియో తీస్తుంటే తుంగి చూస్తుందమ్మా. మేలకుండా పోతున్నావేంది? హాయ్ చెప్పు. చెప్పి రై రై రారా. కాలేజ్ దొరక్క పాపం డిప్రెషన్ లోకి వెళ్తుంది. చాలా చాలా
రుద్విక్కి ఇది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ నాకైతే తెలియదు, కానీ ఎవరిని ముట్టుకొనియడు ఎత్తుకొనియడు గైస్. అలవాటు లేదని కొంతమంది అంటారు, మీ ఇద్దరే అలవాటు అని కొంతమంది అంటారు. అంటే మేము పేరెంట్స్ కాబట్టి మీకే అలవాటు అని అంటారు. అసలు యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇంట్లో అసలు మేము ఎత్తుకోము. బయటికి వెళ్ళినప్పుడు కొత్త పర్సన్స్ చూసినప్పుడు మా దగ్గరికి ఎక్కువ వస్తాడు. చెర్రీ హాయ్ చెప్పు చెర్రీ. వీడు చెర్రీ మా రాంబామ్మ కొడుకు. సో మెనీ టైమ్స్ ట్రై చేస్తాడు ఎత్తుకోవడానికి, బట్ వాడు రాడు. ఇంకా మా బాలమామ వాళ్ళ ఇంటి దగ్గర కూడా టైం ఫినిష్ చేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్తున్నాము. బాయిగడ్డ అంటే ఇదే గైస్, ఈ లెఫ్ట్ లో వీపులో కూర్చుంది కదా, ఈ అరుగంతా ఇంతకు ముందు బాయ్ అనమాట. సో అందుకని ఇప్పుడు అరుగుడు కట్టేసరికి బాయిగడ్డ అని పిలుస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్న దారిలోనే మా తిరుపతి పెదమ్మ ఉంది, ఆమె దగ్గర పాలు పోపించుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. పాలు. ఇది పెద్దమ్మ వాళ్ళ కిచెన్, వాళ్ళ అత్తగారు అప్పటి నుంచి ఉందంట. అంటే అప్పట్లో కట్టిన కట్నము ఈ వంటగది. చాలా బాగుంది కదా. హాయ్ చెప్పు. హాయ్ అను. ది ఫ్యామిలీ పీక్. టడా ఫ్యామిలీ పీక్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకోవడమే అంతే. మేము పడుకునేసరికి చాలా టైం చాలా లేట్ అయింది. ఎంత లేట్ అయింది మాము? 12 తర్వాత. 12 తర్వాతే ఫుడ్ అయితే తినేసాం. ఇంకా కన్నయ్య అండ్ రాజు గారు ఇద్దరు ఆ రూమ్ లో టీవీ చూస్తూ నిద్రపోతున్నారు. అండ్ నేనైతే నా హోంవర్క్, నా ఇంట్లో పని అంతా స్టార్ట్ చేయాలి. సో అంతే ఈ వ్లాగ్. ఆ డే ఒక సింపుల్ ర్యాండమ్ డే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రస్తుతానికి మనకి ఐ థింక్ 451 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఉంటే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుగుతాం. అంతవరకు స్టే హెల్దీ, డ్రింక్స్ లాట్స్ ఆఫ్ వాటర్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.